హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు లీగలీ రొమాన్స్ పార్ట్ 13. దీంట్లో ఇదే లాస్ట్ పార్ట్. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఈ బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. మధు వే అండ్ లక్కీకి థ్యాంక్స్ చెప్తాడు, వాళ్ళు వాడిని మంచిగా మార్చారు అని. తర్వాత వే కలలో ఏదైతే మధు షర్ట్ మీద వాడి కోసం విష్ రాసిందో ఇప్పుడు కూడా తను అదే రాస్తుంది. ఇంకా మధు కూడా మిస్ ల్యాన్ ప్లాన్ వేకి చెప్పి ఆమె మిమ్మల్ని నాశనం చేయగలదు అని అంటాడు. దానికి వే మేము ఇప్పుడు దేనికి వెనక అడుగు ఏమో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత టియాన్ మధు కాడికి వచ్చి హెల్ప్ అడుగుతుంది, తనకి ఒక సేఫ్ ప్లేస్ కావాలి అని. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళే కాదు, మిస్ ల్యాన్ కూడా టియాన్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు టియాన్ మళ్ళీ తన లవ్ని మధుకి చెప్తుంది. మధు దాన్ని యాక్సెప్ట్ చేయడు, కానీ టియాన్కి ఒక సేఫ్ ప్లేస్ చెప్తాడు. దానికి బదులుగా టియాన్ వ్యాంక్ క్రైమ్స్ ఉన్న యూఎస్బి వాడికి ఇస్తుంది. అది వాడికి మిస్ ల్యాన్ నుంచి ఎస్కేప్ అవును యూజ్ అవుతుంది అని. ఇటుపక్క వేకి ఒక కల వస్తుంది. దాంట్లో లక్కీ వేని కాపాడే ప్రయత్నంలో ఒక కార్ వాడిని గుద్దేస్తుంది. ఇదంతా మిస్ ల్యాన్ కేసు వల్ల. తర్వాత వే లేసి చూస్తుంది, తను రింగ్ వేసుకొని ఉండదు. ఇదంతా తన తల యాక్సిడెంట్ వల్ల ఫ్యూచర్ తన కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అని తెలుస్తుంది. తర్వాత వే బయటికి వెళ్తుంది, కానీ లక్కీకి ఏమీ చెప్పదు. తన కాడ తన రింగ్ లేదు కాబట్టి తనకి ఏమీ కల రాలేదు అని అంటుంది. కానీ వే ఇంకా డిసైడ్ అవుతుంది తను లక్కీని ఎలా అయినా కాపాడాలి అని చెప్పి. ఇటుపక్క మధు దొంగతనంగా మిస్ ల్యాన్ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు. అదంతా మిస్ ల్యాన్ సీసీటీవీ కెమెరా నుంచి చూస్తుంది. తర్వాత లక్కీ క్రిస్మస్ రోజున వేకి సర్ప్రైజ్గా తన్ని స్కై వీల్లోకి తీసుకొని వెళ్తాడు అండ్ ఆర్టిఫిషియల్ స్నోఫాల్ క్రియేట్ చేస్తాడు. వే అది చూసి చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత లక్కీ వేకి కపుల్ గ్లోవ్స్ ఇస్తాడు. అప్పుడే వే చూస్తుంది అది తను వేసుకోవడం వల్ల తన రింగ్ తనకి మళ్ళీ వచ్చేసింది అని. లక్కీ ఈసారి దాని మీద ఒక డైమండ్ కూడా పెట్టి ఉంటాడు. ఇంకా వే వాడితో ఇదేలా, నువ్వు నాకు సరిగ్గా ప్రపోజ్ చేయలేదు, ఇది నేను ఒప్పుకోను, సరే మనం ఇంకా అఫీషియల్ లవర్స్ కాదు అని అంటుంది. కానీ వే చాలా హ్యాపీ అవుతుంది తను లక్కీతో ఉంది అని. నెక్స్ట్ డే లక్కీ అండ్ వే క్లోజ్ అవ్వబోతూ ఉంటారు. అప్పుడే టౌ వచ్చి లక్కీని మీటింగ్ కోసం తీసుకొని వెళ్తాడు. తర్వాత లక్కీకి మిస్ ల్యాన్ నుంచి కాల్ వస్తుంది. అది వే లిఫ్ట్ చేసి రికార్డ్ చేస్తుంది. అప్పుడు మిస్ ల్యాన్ లక్కీని ఒక ప్లేస్కి రమ్మంటుంది. అక్కడే లక్కీకి యాక్సిడెంట్ అవ్వడం వే కలలో చూసి ఉంటుంది. అప్పుడు వే మిస్ ల్యాన్తో లక్కీ అక్కడికి రాడు, నేను అక్కడికి వస్తున్నాను అని అంటుంది. తర్వాత వే ఇంట్లో ఒక వీడియో రికార్డ్ చేస్తుంది, అది లక్కీ కోసం. అది కూడా తను చనిపోయినప్పుడు లక్కీ అది చూడాలి అని చెప్పి. దాంట్లో వే చెప్తుంది తను కళ్ళలో వాడికి యాక్సిడెంట్ అవ్వడం చూసిందని, అందుకే వాడిని కాపాడను తను ఇలా చేస్తుంది అని చెప్పి. వే చాలా ఎమోషనల్ అండ్ సాడ్ అవుతుంది తను చనిపోతుందని అండ్ లక్కీతో తను కలిసి ఉండలేదు అని చెప్పి. అండ్ లక్కీతో నాకు నువ్వు ఒక మాట ఇవ్వు, నేను లేకున్నా నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పి, అలా ఉంటే నేను ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి అంటుంది. అలానే వే సేఫ్టీ కోసం చాలా వస్తువులు వాడబోతూ ఉంటుంది. తర్వాత లీషీ అండ్ వే ఫ్యామిలీ వాళ్ళు లీషీ ఫ్యామిలీ మసాజ్ సెంటర్లో కలుస్తారు. కానీ అభి అండ్ లీషీ నాన్న జిమ్లో కలుసుకుంటారు. అంకుల్ అభిని టెస్ట్ చేయను వాడితో ఎక్సర్సైజ్ కూడా చేస్తారు అండ్ ఆయనే ఓడిపోతాడు అండ్ ఆయన కూడా రిలీజ్ అవుతాడు. అభి చాలా మంచివాడని చెప్పి అండ్ నార్మల్ అతను అని చెప్పి. ఆయన కూడా ఇలాంటి వాళ్ళైతేనే లీషీని మోసం చేయరు, లీషీని హ్యాపీగా చూసుకుంటారు అని చెప్పి అనుకొని ఉంటాడు. తర్వాత అంకుల్ వాళ్ళ లవ్కి ఓకే చెప్తాడు. తర్వాత వే వాళ్ళ అమ్మకి ఆమె డ్రీమ్ ఐటమ్స్ కొని ఇస్తుంది అండ్ చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే వేకి తెలియదు తను ప్రాణాలతో తిరిగి వస్తుందో లేదో అని చెప్పి. నెక్స్ట్ డే లక్కీ వేని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళి సరే మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం చెప్పు అని అంటాడు. కానీ వే మిస్ ల్యాన్ వల్ల చాలా డిస్టర్బ్గా ఉంటుంది అండ్ లక్కీతో సరే చేసుకుందాం, ఎప్పుడంటే ఎప్పుడైతే స్నో పడుతుందో అప్పుడు అని అంటుంది. ఇంకా లక్కీ చాలా కోపం తెచ్చుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ ఊరిలో స్నో పడి ఎన్నో సంవత్సరాలు అయ్యి ఉంటుంది. కానీ లక్కీకి ఒక హోప్ ఉంటుంది వాళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుంది అని చెప్పి. తర్వాత లక్కీ వెళ్ళేటప్పుడు వెదర్ న్యూస్ చూస్తాడు. దాంట్లో వాళ్ళు చెప్తారు ఆ ప్లేస్లో స్నో పడబోతుంది అని చెప్పి. ఇంకా లక్కీ వేకి ప్రపోజ్ చేయను ఒక పెద్ద సర్ప్రైజ్ రెడీ చేయను ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే వే తన ప్రొటెక్షన్ వస్తువులన్నీ వేసుకొని ఇంకా మిస్ ల్యాన్ని కలవను వెళ్తుంది. ఇటుపక్క మధు మిస్ ల్యాన్ని కలవను వస్తాడు, కానీ అక్కడ మిస్ ల్యాన్ ఉండదు అండ్ అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు మిస్ ల్యాన్కి వాడు మారిపోయిన మ్యాటర్ తెలిసింది అని చెప్పి. ఇంకా మధు చాలా వరి అవుతాడు మిస్ ల్యాన్ లక్కీ అండ్ వేని ఏం చేస్తుంది అని చెప్పి.
అప్పుడే మిస్ ల్యాన్ మధుకి కాల్ చేస్తుంది. నువ్వు వేని సేవ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి రా అని చెప్పి అంటుంది. ఇంకా మధు వెంటనే ఆ ప్లేస్కి బయలుదేరుతాడు. ఇటుపక్క వేసుకున్న డ్రెస్ వల్ల తన్ని అందరూ వింతగా చూస్తూ ఉంటారు. అదే టైంకి ఇటుపక్క లక్కీ వేకి మళ్ళీ ప్రపోజ్ చేయను అన్ని అరేంజ్మెంట్ రెడీ చేసి ఉంటాడు. ఇటుపక్క మధు మిస్ ల్యాన్ చెప్పిన షిప్లోకి వెళ్ళి వే కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే వాడికి అర్థమవుతుంది ఇదంతా మిస్ ల్యాన్ ట్రాప్ అని చెప్పి. ఇంకా మిస్ ల్యాన్ వాడి మీద కోపం తెచ్చుకుంటుంది. నీకు వే అంటే అంత ఇష్టమా, తన కోసం నన్ను మోసం చేశావు అని అంటుంది. దానికి మధు అవును, తనే నాకు మంచి ఏందో చూపించింది, తను నిజమైన ఫ్రెండ్ అంటే అని అంటాడు. అప్పుడు మిస్ ల్యాన్ వాడిని హక్ చేసుకున్నట్టు హక్ చేసుకొని కత్తితో వాడిని పొడిచేస్తుంది. ఇప్పటికే వే యాక్సిడెంట్లో చనిపోయి ఉంటుంది. నువ్వు కూడా నీళ్ళల్లో చావు అని చెప్పి వాటర్లో పడేస్తుంది. ఇటుపక్క లక్కీ వే పంపిన వీడియో చూస్తాడు. ఇంకా లక్కీ చాలా వరి అవుతాడు వే డేంజర్లో ఉంది అని చెప్పి. ఇటుపక్క వే మిస్ ల్యాన్ చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. అక్కడే యాక్సిడెంట్ తన కళ్ళలో జరిగి ఉంటుంది. అప్పుడే ఒక కారు కూడా వచ్చి వేని గుద్దబోతూ ఉంటుంది. ఇంకా వే దాని నుంచి ఎస్కేప్ అవుతుంది. ఇటుపక్క లక్కీ వేతో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటాడు. ఇంకా వేని ఎలా అయినా కాపాడాలి అని చెప్పి వే లొకేషన్ కాడికి వెళ్తాడు. అప్పుడే వేని ఆ కార్ గుద్దబోతూ ఉంటుంది. అప్పుడే వే కూడా చూస్తుంది లక్కీ అక్కడికి వచ్చేసాడు అని చెప్పి. ఇంకా లక్కీ ఫుల్ స్పీడ్తో దాన్ని గుద్దను వస్తూ ఉంటాడు. వాడు కేవలం ఇదే ఆలోచిస్తూ ఉంటాడు వే లేకుండా వాడు ఎలా ఉండాలి అని చెప్పి. అప్పుడు లక్కీ దాన్ని గుద్దడం వల్ల వాడు ఎగురుకుంటూ చాలా దూరంలో పడిపోతాడు. అప్పుడే మనకి లక్కీ ఎలా వేకి ప్రపోజ్ చేయాలనుకున్నాడో చూపిస్తారు. లక్కీ హిల్ మీద ఉన్న లైట్స్తో ఒక హార్ట్ చేసి ప్రపోజ్ చేయాలి అని చెప్పి అనుకొని ఉంటాడు. ఇప్పుడు వే కూడా లక్కీని కాపాడను అక్కడికి వెళ్తుంది. కానీ లక్కీ దాంట్లో ఇరుక్కొని పోయి ఉంటాడు. అప్పుడు లక్కీ వేతో నువ్వెందుకు ఇలా చేశావు, నువ్వు లేకుండా నేను ఉండలేను, అయినా ఏది ఏమైనా మనం కలిసి దాన్ని ఫేస్ చేద్దాం అని అంటాడు. అప్పుడే రెస్క్యూ టీం వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. ఇటుపక్క మిస్ ల్యాన్ షిప్లో దేశం వదిలేసి వెళ్తూ ఉంటుంది. కానీ పోలీస్ వాళ్ళకి ఎవరో ఇన్ఫామ్ చేయడంతో వాళ్ళు అక్కడికి వచ్చి తన్నే పట్టేసుకుంటారు. అది ఎవరో కాదు టియానే. అలాగే తను మధుని కూడా కాపాడి ఉంటుంది. నెక్స్ట్ సీన్ కొన్ని ఇయర్స్ తర్వాతది చూపిస్తారు. కోర్టులో ఏఈఎస్ కేసు నడుస్తూ ఉంటుంది. మిస్ ల్యాన్ మీద అన్ని కేసు ఫైల్ అయ్యి ఉంటాయి. అప్పుడు మిస్ ల్యాన్ లక్కీతో అసలు నువ్వు ఎలాంటి మనిషివి, నీకు భయం లేదా, డబ్బుల మీద ఆశ లేదా అని అంటుంది. దానికి లక్కీ నేను నార్మల్ మనిషినే, నాకు భయం ఉంది, కానీ అప్పుడు నేను నా కాలేజ్లో తీసుకున్న ఓత్ గుర్తు వస్తుంది, నేను న్యాయం చేయాలి అని చెప్పి అని అంటాడు. తర్వాత మిస్ ల్యాన్కి 15 years శిక్ష పడుతుంది. కానీ మధు వంటి అని ఎవిడెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి 1.5 year శిక్ష పడుతుంది. అలానే మధు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు వాళ్ళు వాడిని మార్చారు అని చెప్పి. తర్వాత లక్కీ అండ్ వే వెడ్డింగ్ డే చూపిస్తారు. అందరూ పనులు చేస్తూ ఉంటే లక్కీ అండ్ అభి మాత్రం గొడవ వేసుకుంటూ ఉంటారు. ఇంకా లక్కీ వేని చూడ్ను ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటాడు, కానీ ఎవరు వినరు. ఇటుపక్క వే చాలా అందంగా రెడీ అయ్యి ఉంటుంది. తర్వాత తను మధు పంపిన గిఫ్ట్ చూస్తుంది. దాంట్లో వాడు తనకి తన హ్యాపీ విషెస్ కూడా పంపి ఉంటాడు. అప్పుడే లీషి వస్తుంది. అప్పుడు వే లీషిని నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుంది. దానికి లీషి అమ్మో పెళ్ళే, ఇప్పుడే కాదు, నువ్వు అభి ట్విన్స్ కదా, మీ జీన్స్లో ట్విన్స్ జీన్స్ ఉంటాయి, అప్పుడు నాకు 2 పుట్టాల్సింది 4 పుడతారు, నేను ఇప్పుడే మేనేజ్ చేయలేను, నీకైతే 8 మంది పుట్టచ్చేమో ఎవరికి తెలుసు, ఇంకా నీ ప్రొఫెషనల్ లైఫ్ కూడా ఓవర్ అయిపోతుంది అని అంటుంది. అప్పుడే వే తన రింగ్ని తాకుతుంది. దాంట్లో తనకి చాలామంది పిల్లలు కనిపిస్తారు, అది కూడా తన ఇంట్లోనే. ఇంకా వే చాలా వరి అవుతుంది. అలా లక్కీతో వాళ్ళ పిల్లల మ్యాటర్ మాట్లాడను వెళ్ళబోతుంది. కానీ అక్కడ అందరూ వాళ్ళ పిల్లల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వే చాలా టెన్షన్ అవుతుంది. అలా వే చాలా వరి అవడంతో పెళ్లి నుంచి పారిపోతుంది. నిజానికి తను బ్రెయిన్ టెస్ట్కి వెళ్ళి మళ్ళీ ఫ్యూచర్ని చూడాలి అని చెప్పి ఉంటుంది. అలా తను కారులో ఎక్కుతుంది. కానీ చాలా షాక్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న డ్రైవర్ ఎవరో కాదు లక్కీ. అప్పుడు లక్కీ వేతో నువ్వు పెళ్లి నుంచి పారిపోవడం లేదు, నేనే నిన్ను హైజాక్ చేశాను, సరేపా నేను కూడా నీతో వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అయినా ఫ్యూచర్ గురించి వరి అవడం ఎందుకు, మనం దాన్ని కలిసి ఫేస్ చేద్దాం, అయినా లాస్ట్కి మనకి పెళ్ళి అవ్వాలి, నువ్వే నా పెళ్ళంవి అని అంటాడు. వే అది విని చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లివ్ చేస్తూ ఉంటారు. అండ్ వే తన కళ్ళలో చూసిన పిల్లలు ఎవరో కాదు, అభి అండ్ లీషి వాళ్ళ పిల్లలే. ఇప్పుడు లీషికి వాళ్ళ పిల్లలంటే చాలా ఇష్టం. అలానే లక్కీ వేకి కళ్ళలో ఇచ్చిన గోల్డెన్ పిక్స్ ఇప్పుడు కూడా ఇస్తాడు. డ్రామా లాస్ట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్న సీన్తో ఈ డ్రామా చాలా అంటే చాలా హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డ్రామా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మన నెక్స్ట్ న్యూ డ్రామా అయిన బిజినెస్ ప్రపోజల్తో మీ ముందుంటాను. Until then, take care my friends. Bye bye.